86వ ఆత్మీయత దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నాకు గురువుగారితో 2006 సంవత్సరం నుంచి పరిచయం అండి. అది కిషోర్ గారి ద్వారా నాకు పరిచయం ఏర్పడింది. సో ఫస్ట్ కిషోర్ ఇట్లా గురువుగారి గురించి చెప్పినప్పుడు నేను ఎప్పుడు అది తీసి పారేయలేదు, కానీ నాకు ఒక క్యూరియాసిటీ అనేది ఉండింది. ఇది ఎలా సాధ్యము, గురువుగారు మీడియంలో వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు సాధ్యము, ఎలా అవుతుంది, ఇది వాట్ ఈస్ ద పాసిబిలిటీ అనేది నేను ఆలోచించేవాడిని. ఆ యొక్క క్యూరియాసిటీయే నాలో ఒక సీడ్ వేశారు గురువుగారు. ఓకే, అది యాక్చువల్లీ బేసిక్గా రిక్వైర్డ్. ఎవరికైనా సరే తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ అనేది ఉంటేనే ఎవరికైనా నెక్స్ట్ స్టెప్ పడగలదు. సో ఆ విధంగా నేను గురువుగారికి దగ్గర అయ్యాను. గురువుగారితో పరిచయం నాకు 2006 సంవత్సరంలో కలిగింది. గురువుగారు ఒకటే చెప్తారు, మనకు మూలం ఎవరికైనా సరే మన మనుగడకు మూలం మన మనస్సే. కాబట్టి మనస్సును సంస్కరించుకుంటే మన జీవితం సంస్కరింపబడుతుంది. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే సమాజం బాగుంటుంది, తద్వారా మానవ సమాజం అంతా సంస్కరింపబడుతుంది అనేది గురువుగారు పుస్తకాల్లో చెప్పిన మాట. రెండవది, నాకు కలిగిన ఒక 3 అనుభవాలు మీకు చెప్తానండి. ఇందులో గురువుగారు ఒకటి ఏంటంటే, ఆ అనుభవాలు దేనికి సంకేతాన్ని ఇస్తాయంటే గురువుగారి యొక్క విజన్, ఆయన యొక్క విజన్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో అనేది ఇది ఒకటి నా స్వీయ అనుభవం అది. రెండోది, ఆయన మనల్ని పరీక్షించే విధానం, అది రెండో అనుభవం. ఆయన పరీక్ష ఎంత తేటతెల్లంగా ఉంటుందో పరీక్షించే విధానం. మూడవది, ఆయన మాటలకు కట్టుబడి మనము ఆయన చెప్పినట్టు చేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా అనుభవం, నాకు స్వీయ అనుభవమే అది కూడా నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది ఆయన విజన్ గురించి. 2008లో నేను మా ఫ్యామిలీతో కలిసి గురువుగారి ఆశీర్వాదాలకి ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు మా వైఫ్ని అడిగాడు. మా వైఫ్ పేరు నాగజ్యోతి. మాకు 2008లో మ్యారేజ్ అయింది. మేము 2008లోనే వచ్చాం గురువుగారి దర్శనం కోసం. అయితే గురువుగారు ఒకటే అడిగారు, అంటే 2009లో వచ్చాము, 2008లో మ్యారేజ్ అయింది, 2009లో వచ్చాము. అప్పుడు తను ప్రెగ్నెంట్. మీకు మొదటి కాన్పు పుట్టింటి వారే చేయాలి, రెండో కాన్పు కూడా వారే చేయాలి కానీ అనేసి అక్కడ ఆపేశారు. ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాల. అప్పుడు కానీ అని ఎందుకు అలా బ్రేక్ ఇచ్చారో తెలియదు, ఎవరికి అర్థం కాల. అయితే 2009లో ఫస్ట్ ఇష్యూ అయిపోయింది. రెండో కాన్పు వచ్చేసి 2011 వచ్చేటప్పటికి ఈవెందో తన పుట్టింటిలోనే ఉంది, కానీ వాళ్ళ ఫాదర్ కాలం చేశారు, అంటే మా మామగారు కాలం చేశారు. అప్పుడు 2011 ఆగస్టు 25న ఆయన కాలం చేశారు. 2011 సెప్టెంబర్ 1న రెండో పాపకు జన్మనిచ్చింది. కానీ ఆ టైంలో ఉన్నది నేను ఒక్కడనే తన పక్కన. తన బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేరు. ఎందుకంటే ఆ రిచువల్స్ కంప్లీట్ చేయడానికి అందరూ వేరే ఊరికి వెళ్ళిపోయారు. సో ఉన్నది వన్ అండ్ ఓన్లీ నేనే. సో గురువుగారు చెప్పిన మాట ఆ రోజు ఎందుకు కానీ అన్నారంటే నాకు ఆ రోజు అర్థమైంది ఆయన విజన్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో. ఆ రోజు మాకు తేటతెల్లమైంది. రెండో అనుభవము, ఏంటంటే, అట్లాగే మా మిస్సెస్ని అడిగారు, అమ్మ మీరు ఏం చేస్తుంటారు, ఏం చదివారు? నేను MA BD చేశారు అని చెప్పింది మిస్సెస్. ఓకే, అట్లయితే నువ్వు టీచింగ్ వైపే ఉండమ్మా అన్నాడు. టీచింగ్ వైపే ఉండమన్నారు. తర్వాత మా మిస్సెస్ ఆ లైన్ పట్టేసుకునేది, ఇంకా ఏ దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ అప్పుడు మేము ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళము, ఎటువంటి అవకాశాలు కూడా మాకు బయట వచ్చేవి కావు. అప్పటికి టీచింగ్ సైడే ఉంటూ ఎయిర్ ఫోర్స్లో టీచింగ్ చేస్తూ ఉండింది. సో మళ్ళీ మేము ఎయిర్ ఫోర్స్ నుంచి బయటికి వచ్చాక ఏవి కూడా మళ్ళీ వేరే అవకాశాలు వచ్చినా పోలేదు. గురువుగారు టీచింగ్ వైపే ఉన్నామన్నారు కాబట్టి నేను టీచింగ్ వైపే ఉంటాను అన్నారు. సో మొన్న స్ట్రిక్ట్లీ ఆ వర్డ్స్కి కట్టుబడి ఉండింది కాబట్టి మొన్న మెగా డిఎస్సిలో మెరిట్ బేస్డ్ ప్రాతిపదికన జాబ్ వచ్చింది.
సో గురువు గారి యొక్క మాటలకి మనము కట్టుబడి ఉంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇది ఒక అనుభవం అండి. మూడోది, ఆయన మనల్ని టెస్టింగ్ ఎలా చేస్తారనేది ఇంకొక అనుభవం చెప్తాను. ఆ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే, నాకు ఎవరో మన కిషోర్ లాంటి వాళ్ళు కొంతమంది చెప్పారు, ఇట్లా పిల్లలకి నామకరణము అది గురువుగారు చేస్తుంటారు, కాకపోతే మనం ఒక 3 పేర్లు తీసుకెళ్లాల్సి వస్తుంది ఒక సెలెక్ట్ చేసుకొనేసి అని. అంటే ఓకే, నేను అది విన్నాను, ఫైన్. ఇంకా మాకు కూడా అలాంటి సందర్భం వచ్చింది, పాపకు నామకరణం చేయాలి. సో వచ్చాను ఇక్కడికి. అయితే నేనేమనుకున్నానంటే, ఓకే మనము గురువుగారు ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవ్వాలి మన లైఫ్లో, తప్పితే గురువుగారికి మనం ఆప్షన్స్ ఇవ్వడం ఏంటి అనే ఒక భావనతోటి నేను ఏమీ అలాంటి పేర్లు ఏవి కలెక్ట్ చేసుకోలేదండి. వచ్చేసాను ఇక్కడికి అలా డైరెక్ట్గా. సో గురువుగారు కూడా అంతకుముందు ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చారు కదా, అందరూ ఒక త్రీ నేమ్స్ తీసుకోవడము, గురువుగారికి ఆ 3 నేమ్స్ ఇచ్చేసి అందులో ఒక నేమ్ బెస్ట్ నేమ్ సెలెక్ట్ చేయండి అనేవారు. గురువుగారు కూడా సరే వీళ్ళ ఇది నేను ఎందుకు కాదనాలని చెప్పేసి అందులో ఒక పేరు, మంచి పేరు చెప్పి పంపించేవారు. ఇప్పుడు నా టర్న్ వచ్చింది, నేను పైకి వెళ్ళాను. గురువుగారు ఉన్నారు. ఏంటి విశేషం అంటే, అవును గురుగారు పాప పుట్టింది, నామకరణం చేయాలి గురువుగారు అన్నాడు. అంటే అయితే ఇది 3 పేర్లు తీసుకురా అన్నాడు. పేర్లు నేను తీసుకురావాలి కదా, అదే కదా పద్ధతి అన్నాడు. అంటే లేదు గురుగారు నేను తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేదు అని అడిగారు. అంటే గురుగారు అప్పుడు ఎవరైతే ఆ 3 పేర్లు సెలెక్ట్ చేస్తారో వాళ్ళు కూడా మానవ మాత్రలే కదా, సో నేను అట్లా తీసుకోవడం నాకు ఇష్టం లేదండి, హోల్ అండ్ సోల్ మీరే అండి రెస్పాన్సిబిలిటీ, నాకేం తెలియదండి. గురువుగారు ఒకటే ఒక మాట అన్నారండి, ఏమనలేదు, శభాష్ అన్నారు. దాంతో నాకు కూడా నేను అనిపించింది, ఓకే నేను గురువుగారి గురించి ఏ విధంగా అయితే ఆలోచించానో అది 100% కరెక్ట్. సో గురువుగారి యొక్క ఒక టెస్టింగ్ విధానం అనేది దీంట్లో మీకు తేటతెల్లమైంది. సో సమయానుభవం వల్ల ఇంకా నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, కానీ చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ చెప్తానండి. ఇలాంటి దివ్య అవకాశం ఇచ్చినందుకు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారికి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.